Yeah, good morning, students. Today we are starting that concept areas and perimeters from the Telangana State Board, 7th standard. 7th class, Telangana State Board, areas and perimeters. In the first exercise, we are discussing about that first exercise questions, exercise wise questions we are discussing. Look at that first question in the exercise 1. They given that complete the table given below. In the exercise 1, they given that complete the table given below. We have to fill that table contents here. ఇక్కడ ఇచ్చిన టేబుల్ చూసి ఆ టేబుల్లో ఉండేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఓకేనా? చూడండి ఫస్ట్ డయాగ్రామ్ దే గివెన్ దట్ ఫస్ట్ వన్ rectangle they given. What is this? This is a rectangle. What is this? It is a rectangle. In this rectangle, one side length is a length we say, and this is the breadth. Rectangle ఏముంటుంది నాన్న? ఒక క్వాడ్రిలేటర్. రెక్టాంగిల్ అంటే ఏంటది? క్వాడ్రిలేటర్. ఆ క్వాడ్రిలేటర్లో 4 sides ఉంటాయి కదా. క్వాడ్రిలేటర్ అంటే 4 sidesలో ఆపోజిట్ సైడ్స్ లెంత్ ఈక్వల్ ఉంటుంది. రిమైనింగ్ 2 ఆపోజిట్ సైడ్ లెంత్ ఈక్వల్ ఉంటుంది. ఒక సైడ్ లెంత్ నేమో లెంత్ అంటారు, ఇంకొక సైడ్ లెంత్ నేమో బ్రెడ్త్ అంటారు. ఓకేనా? రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? రెక్టాంగిల్ షేప్ ఇచ్చాడు. వాట్ ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ఏరియా. ఫస్ట్ దాంట్లో ఏమంటున్నాడు? ఏరియా కనుక్కోండి అంటున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటినా? ఏరియా ఆఫ్ rectangle. Area of rectangle is length into breadth. Length into breadth. ఓకేనా? లెంత్ ని ఎట్లా చూపిస్తున్నాము? ఎల్ తో చూపిస్తాము. బ్రెడ్త్ ని ఎట్లా చూపిస్తాము? బి తో చూపిస్తాము. ఎల్ ఇంటూ బి ని సింపుల్ గా ఎల్బి అని రాయొచ్చు. సో దిస్ వన్ ఆల్రెడీ దే రోట్ హియర్. అట్లాగే ఇంకొక బాక్స్లో ఏమిచ్చాడు? పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంటి? పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ బౌండరీ లెంత్. అంటే ఈ ఎడ్జ్ లెంత్ ఉంటుంది కదా, ఆ టోటల్ ఎడ్జ్ లెంత్ ని మనం ఏమంటున్నారు? పెరిమీటర్ అంటారు. అంటే బౌండరీ టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్ లెంత్స్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ rectangle. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ రావాలంటే ఏం చేయాలా? సైడ్ లెన్స్, అన్ని సైడ్ లెన్స్ ని యాడ్ చేయాలా. ఆల్ ద సైడ్ లెన్స్ హ్యాస్ టు బి యాడెడ్. ఓకేనా? అన్ని సైడ్ లెన్స్ ని యాడ్ చేయాలంటే చూడండి, వన్ సైడ్ లెంత్ వి కాల్ ఇట్ యాజ్ ఎల్. ఓకేనా? ఎల్. ద అనదర్ సైడ్ లెంత్, వాట్ ఇస్ దిస్? బ్రెడ్త్, బి. నెక్స్ట్ వన్ మోర్ సైడ్ లెంత్, దిస్ ఈజ్ వాట్? ఎల్. Next one more side length, this is what? Breadth. Okay na? Length plus breadth plus length plus breadth. చూడండి, length plus breadth, length plus breadth. ఓకే నా? ఈ రెండు టర్మ్స్ మళ్ళీ రిపీట్ అయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. చాక్లెట్ ప్లస్ చాక్లెట్, 2 చాక్లెట్స్ అని రాస్తాం కదా. చాక్లెట్ ప్లస్ చాక్లెట్, 2 చాక్లెట్స్. అట్లాగే 1 ఎల్ ప్లస్ బి, ఇంకొక ఎల్ ప్లస్ బి, మొత్తం కలిపితే ఏమవుతుంది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. దిస్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. అప్పుడు మనం బాక్స్లో ఏం రాయాలి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ప్లేస్లో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. ఎట్లయినా చదవచ్చు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి చదవచ్చు, లేదంటే 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి అని కూడా చదవచ్చు. అండర్స్టాండ్? నెక్స్ట్ ఇంకేం అడిగాడు చూడండి. నెక్స్ట్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు. ఈ నెక్స్ట్ డయాగ్రామ్ లో ఏమి ఇచ్చాడు చూడండి అన్న? స్క్వేర్ ఇచ్చాడు. నెక్స్ట్ డయాగ్రామ్ ఏంటి? స్క్వేర్. ఈ స్క్వేర్ అంటే ఏంటి నాన్న అంటే ఇది కూడా ఒక క్వాడ్రిలేటరలే. స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రిలేటరల్. స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రిలేటరల్. ఆ క్వాడ్రిలేటరల్ కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. క్వాడ్రిలేటరల్ అంటే మీనింగ్ ఏంటి బిడ్డ? 4 sides ఉంటే, ఒక ప్లేన్ ఫిగర్ కి 4 sides ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అనాలి. ఈ క్వాడ్రిలేటరల్ లో 4 sides ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటున్నారు? స్క్వేర్ అని అంటారు. ఏమంటారు? స్క్వేర్ అని అంటారు. ఈ స్క్వేర్ కి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ స్క్వేర్.
ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటిది అంటే ఆల్ సైడ్ లెన్స్ ఈక్వల్ కదా, సైడ్ ఇంటూ సైడ్ అని రాస్తాం. ఏమని రాస్తాము? సైడ్ ఇంటూ సైడ్. ఓకేనా రైట్. సైడ్ ఇంటూ సైడ్ అంటే సైడ్ లెంత్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ? ఏ అని ఇచ్చినాడు. ఏ ఇంటూ ఏ, ఏ ఇంటూ ఏని ఇంకా ఏం రాయొచ్చు? ఏ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్, వాట్ ఇస్ ద ఫార్ములా? ఏ స్క్వేర్. ఇంకా నెక్స్ట్ ఏం అడిగానా? పెరిమీటర్. వాట్ ఇస్ ద పెరిమీటర్? పెరిమీటర్ ఎవరిది పెరిమీటర్ అడుగుతున్నాడు? స్క్వేర్. స్క్వేర్ పెరిమీటర్ అడుగుతున్నాడు ఇక్కడ. వాట్ ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే పెరిమీటర్ మీన్స్ బౌండరీ లెంత్. బౌండరీ లెంత్ అంటే ఆల్ సైడ్ లెంత్స్ ని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. ఓకేనా. హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్? 4 sides. 4 ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. ఓకేనా. ఈ సైడ్ లెంత్ ఏ, ఈ సైడ్ లెంత్ ఏ, ఈ సైడ్ లెంత్ ఏ, ఈ సైడ్ లెంత్ ఏ, ఆల్ సైడ్ లెంత్స్ ని యాడ్ చేసినాం. మనకి ఏమొస్తుంది బిడ్డ? 4 ఇంటూ ఏ. చాక్లెట్ ప్లస్ చాక్లెట్ ప్లస్ చాక్లెట్ ప్లస్ చాక్లెట్, 4 చాక్లెట్స్. అట్లాగే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, 4 ఏస్. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, సైడ్ స్క్వేర్. ఓకేనా. ఏ స్క్వేర్ అని రాయాలి. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ టేబుల్. I hope everyone understood. Okay, good.